అందరికీ నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ అవర్ ఛానల్ 9 న్యూస్. జమలమడుగు టు ప్రయాగరాజ్ డే 2. మేము నిన్న సికింద్రాబాద్ అయితే రీచ్ అయ్యాం. నైట్ ఇక్కడ స్టేషన్కి ఆపోజిట్లో రూమ్ తీసుకున్నాం. ఇక్కడనే స్టే చేసి ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. మొత్తం మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటాం ఒక 5 minutesలో. మ్యాక్సిమం మేము 8:30కి అయితే బయలుదేరుతాం అనమాట. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. మా లగేజ్ అంతా మొత్తం సర్దేసుకుంటున్నారు. మా అంతా మొత్తం అంతా లగేజ్ అంతా చూడండి. మా మిత్రుడు అయితే నిన్న మాకైతే అంత ఎక్కువ జర్నీ, లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు కాబట్టి అంతా చాలా ఇబ్బంది పడ్డాం. సో ఈరోజు అయితే ఏముండదు. ఇప్పుడైతే మేము 8:30కి సికింద్రాబాద్ ఉన్న రూమ్ నుంచి అయితే మేము బయలుదేరాం అనమాట. రూమ్ వెకేట్ చేసి సికింద్రాబాద్లో మేము స్టే చేసిన రూము వెకేట్ చేస్తున్నాము. ఓకే, మేము మొత్తం లగేజ్ అంతా తీసుకుని బయలుదేరుతున్నాం కిందికి. ఈరోజు వచ్చేసి మేము నాగ్పూర్ స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే 500 kilometers ఉంది. అక్కడ స్టే చేస్తే ఆ నుంచి మరుసటి రోజు నైట్ కల్లా మేము ప్రయాగరాజ్ వెళ్ళిపోవచ్చు. చూడండి, రూము నార్మల్గానే ఉన్నాయి. రూములు అయితే ఇన్నే కూల్ వాటర్ పట్టుకొని మేము వెళ్తాము. ఇప్పుడే బయటికి వచ్చేసామన్నమాట. మొత్తం లగేజ్ అంతా ఇక్కడ కడుతున్నాం అనమాట. మొత్తం బ్యాగ్ లగేజ్ సికింద్రాబాద్. సో ఇక్కడ ఈ నుంచి మనం స్టార్ట్ చేస్తాం రైడ్. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బోయన్పల్లి, కామారెడ్డి మీదుగా మేము నాగ్పూర్ వెళ్తున్నాం. సిటీ అవుట్కట్స్ అనమాట. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, రోడ్డు వర్క్, అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిలన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. చూడండి, మొత్తం ఇదంతా సిటీ అవుట్కట్స్. మాకు సిటీలోంచి బయటకు వచ్చేటాలకు ట్రాఫిక్ నుంచి చాలా టైం పట్టింది. ఎందుకంటే మీకు తెలుసు, మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. టిఫిన్ చేద్దామని ఆగిన ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. మార్నింగ్ కూడా నాగ్పూర్ హైవే రోడ్డు మీద ఏమన్నా ఇడ్లీ వడ లేదా 2 దోశ మళ్ళీ తీసుకున్నాం. 2 దోశ వడ అయిపోయిందంట. దోశ తీసుకుంటున్నాం. తర్వాత ఇడ్లీ. మా ఫ్రెండ్స్ కూడా బయలుదేరారు ఇంటి దగ్గర. వాళ్ళు కూడా మా అందువేలో కలుస్తాం మేము అందరము. మేమైతే యాక్చువల్గా నిజామాబాద్ వరకు పొద్దాం అనుకుంటున్నాం టిఫిన్ చేసి. నిజామాబాద్ దాటిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా మాతో జాయిన్ అవుతారు. టిఫిన్ చేస్తున్నాం. నాగ్పూర్ హైవే రూట్ భలే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. మొత్తం అన్ని ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి సిటీలో ఏ విధంగా అయితే నేను ట్రాఫిక్ నుంచి బయటపడి నాగ్పూర్ హైవే వెళ్ళాం. ఇక్కడ టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్ నిజామాబాద్ అయితే దోశకు వస్తున్నా. దోశలోకి చట్నీ కుర్మా. మధ్యలో అయితే మేము టైర్ మార్పించినాము. ఎందుకంటే బ్యాక్ టైర్ అయితే మొత్తం అరిగిపోయింది అనమాట. ఆల్రెడీ బొక్కలు వస్తున్నాయి, పంచర్లు అయితే. ఇందలవై దగ్గర అయితే మేము మా బండికి టైర్ చేంజ్ చేస్తున్నాం. చూడండి, మా టైర్ అయితే మొత్తం అరిగిపోయింది. ఎందుకంటే 2000 kilometers పోయి రావాలి కాబట్టి ఇబ్బంది, కాబట్టి కొత్త టైర్ వేస్తున్నాం. ఇక్కడ మేము కొత్త MRF టైర్ వేస్తున్నాం. కాస్ట్ వచ్చేసి 2500 అనమాట. ఇప్పుడే టైం 1 అవుతుంది. నాకు తెలియదు. ఆర్కే అన్న వాళ్ళు ఇంకా రాలేదు. మీకు చెప్పడం మర్చిపోయాను. దారిలో మా ఫ్రెండ్స్ కూడా మాతో జాయిన్ అయ్యారు. ఇంటికా నుంచే వాళ్ళు భోజనం తీసుకొచ్చినారు. ఇంకా మధ్యలో ఎక్కడ హోటల్ నందు భోజనం చేయకుండా పులిహోర, చపాతి, కుర్మా, అటుకులు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇదిగో వీళ్ళు మా ఫ్రెండ్స్ ఆర్కే, ప్రదీప్. సో మిడిల్లో మేమందరం కూడా చెట్టు కింద ఆగి భోజనం చేస్తున్నాం అందరం. అంటే భోజనం కాదు, పులిహోర, చపాతి,
హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో జమ్నాడు నుంచి ప్రయాగ్రాజ్ డే 3 ఈరోజు అనమాట. నాగ్పూర్ నుంచి అయితే మేము ప్రయాగ్రాజ్ బయలుదేరుతున్నాం. నిన్న రెండో రోజు హైదరాబాద్ నుంచి నాగ్పూర్ అయితే బయలుదేరాం. ప్రయాగ్రాజ్ వెళ్ళే హైవే పక్కనే, ప్రయాగ్రాజ్ వెళ్ళే హైవే రూట్ మీద మేము రూమ్ అయితే తీసుకున్నాం. మా రూమ్ వచ్చేసి 2500 అనమాట. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. 5:30 అయింది. మేము ప్రయాగ్రాజ్ వెళ్ళేటాలకు నైట్ 10-11 అవర్స్ అనమాట. సో ఓకే, బాయ్. మరి నాగ్పూర్ దాటిన తర్వాత ఫారెస్ట్ ఏరియాలకు ఎంటర్ అయిన తర్వాత మాకైతే ఒక షాక్ అనమాట. ఎందుకంటే మా ముందు టైరు పంచర్ అయింది. మా లక్ ఏంటంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే మన ఫారెస్ట్ పక్కన ఉంటాయి కదా పంచర్ షాపు ఉండేది. లక్కీగా మాకు దగ్గరలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకుంటే మేము కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. మధ్యాహ్నం డిన్నర్ వచ్చేసి మేము డాబాలో చేసాం. మేమందరం కూడా ఆలు పరోటా తీసుకున్నాం, కొత్తగా ఉంటుందని. రైస్ అయితే తీసుకోలేదు. ఆలు పరోటా ఏదో కొంచెం కారం వేశారు, పప్పు తీసుకున్నాం మేము మధ్యలో. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడే మేము మధ్యప్రదేశ్ రేవా డిస్ట్రిక్ట్ అయితే టౌన్. మాకు ప్రయాగ్రాజ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ ఉంది. రేవా టౌన్. ప్రయాగ్రాజ్ వచ్చేసి ఉంటుంది. మేము వెళ్ళటాలకు అక్కడికి లేట్ అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది. ఈ రేవా టౌన్ దాటుతానే ఇంకా ఉత్తరప్రదేశ్ అన్నమాట బార్డర్. ట్రాఫిక్ బాగా ఎక్కువగానే ఉంది. రేవా టౌన్ ఈ రేవాలో ఒక వాటర్ ఫాల్ రేవా టౌన్ చూడండి. సో మేమైతే ప్రయాగ్రాజ్ వెళ్ళే రూట్లో భారీ ట్రాఫిక్ ఉండడంతో మెయిన్ రూట్ మీద కాకుండా పక్కన పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు పొలాల్లోంచి అయితే మేము షార్ట్ కట్లో వెళ్ళాం ప్రయాగ్రాజ్కు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. చూడండి, ఇది అర్థం వాడు పెట్టి దిగుతారు. ఒక సైడ్ తీసుకుంటే లంచోడు. హలో, హాయ్ అందరికీ నమస్తే. నిన్న నైట్ అయితే మేము ప్రయాగ్రాజ్ చేరుకున్నాం 9-10 గంటలకు. ఇక్కడనే రూమ్ తీసుకుని స్టే చేసాం. ఆ రూమ్ వచ్చేసి 2500. 5 గంటలకే స్నానం చేయాలని ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము రూమ్ నుంచి. జస్ట్ 2 మినిట్స్ అయితే బయలుదేరుతాం మేము.